ఆల్ యూ వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్‌తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీలు ఏంటంటే, శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం. అందరూ కూడా ఏదో ఒక శుక్రవారం ఆ అమ్మవారినైతే ఆరాధిస్తూ ఉంటారు కదండీ! ఈ శ్రావణ మాసంలో శుక్రవారానికి ఎంత ప్రత్యేకత ఉందో, మంగళవారం కూడా అంతే ప్రత్యేకత ఉంది. లలిత చదివిన సౌందర్య లహరి, శ్రీ సూక్తి, ఖడ్గమాల, కనకధార ఏదైనా మంత్రం ఉచ్చారణ చేస్తే ఎంతో అద్భుతమైన ఫలితాలనిస్తాయటండి ఈ రోజుల్లో. లేదమ్మా నాకు మంత్రాలేమీ రావు అనుకుంటే ఓం శ్రీమాత్రే నమః అని కూడా అనుకోవచ్చు. అటువంటి ఆ అమ్మవారికి మనం రకరకాల ప్రసాదాలైతే నివేదిస్తూ ఉంటాం కదా! అందులో నాకు తెలిసిన కొన్ని ప్రసాదాలైతే చేస్తున్నానండి. ముందుగా గారెలకైతే నేను పప్పు నానబెట్టేసాను. ఒక గ్లాసు సాయిపప్పు గానీ, మినపప్పు గానీ తీసుకొని నానబోసానండి నైటే. ఉదయానికి చక్కగా నానిపోయి ఉంది. 2 సార్లు కడిగేసుకొని గ్రైండర్‌లో అయితే పప్పు వేసేసుకుంటున్నాను. ఈ పిండితో మనం గారెలు, పాకం గారెలు 2 కూడా చేసేసుకోవచ్చండి. 2 సేమ్ ప్యాటర్న్ కాబట్టి ఈజీగా అయిపోతుంది. 2 రకాల ప్రసాదాలైతేని అని చెప్పేసి నేను పాకం గారి 2 కూడా చేసేస్తున్నాను. ఒకసారే పిండి రుబ్బుకు పెట్టుకుంటే మనకి పనన్నది ఈజీ అయిపోతుంది. గారెలు అన్నప్పుడు మనకి పిండి కన్సిస్టెన్సీ బాగా ముఖ్యమండి ఇక్కడ. కొద్దిగానే వాటర్ పోసుకోవాలి. చిన్ని గ్లాసుడు అంటే 2 టేబుల్ స్పూన్ల వాటర్ అయితే వేసుకొని మెత్తగా గంధంలా అయితే రుబ్బుకోవాలి. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అలా పిండి నలిగిన తర్వాత నేనైతే ఒక గిన్నెలోకైతే పిండిని తీసేస్తున్నాను. చూసారా? ఇలా పిండిని తీసేసుకొని పక్కన పెట్టుకుంటున్నా. ఇదంతా కూడా నేను పాకం గారెలకి అన్నాను కదా! ఇప్పుడు దీన్ని 2 ఈక్వల్ పార్ట్స్ కింద అయితే డివైడ్ చేసుకుంటున్నానండి. మన పని ఈజీ అవ్వాలి, ఎక్కువ చేయాలి అనుకున్నప్పుడు ఈ పద్ధతినైతే ఫాలో అవుతాను నేనైతేని. ఇప్పుడు పిండిని ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేశాం కాబట్టి, ముందుగా మనం ఏం చేయాలనుకుంటున్నామో దానికోసం పిండి తీసుకోండి. మిగిలిన పిండిని ఫ్రిడ్జ్‌లో మూత పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. అందులో 4 పచ్చిమిరపకాయలు, 2 ఇంచుల అల్లం, ఒక గుప్పెడు కరివేపాకు, ఒక అర స్పూను జీలకర్ర వీటన్నిటిని కూడా మనం మెత్తగా మిక్సీ అయితే పట్టేద్దాం. మిక్సీ పట్టేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందామని మనం పిండి తీసుకున్నాం కదా! పిండిలో రుచికి సరిపడగా ఉప్పు వేసేసా. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే పెట్టేసుకుందాం ఫస్ట్. ఆయిల్ హీట్ ఎక్కుతూ ఉంటుంది. మనం మిగతా ప్రాసెస్ అనేది చేసేసుకోవచ్చు. మనం ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదా! అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు ఈ మిశ్రమాన్ని ఆ పిండిలో వేసేసామండి. వేసేసి మనం 1, 2 నిమిషాలు బాగా బీట్ చేద్దాం. ఇలా బీట్ చేయడం వల్ల గారెలన్నవి మెత్తగా గుల్లగా వస్తాయి. బావుంటాయి. పైన కరకరలాడుతూ లోపల మెత్తగా ఉంటాయి. పిండిని బాగా కలిపేసుకున్న తర్వాత ఒక చిన్ని గిన్నెతో అయితే నీళ్లు పెట్టుకోండి పక్కన. చేతిని నీటిలో ముంచి ఒక చిన్ని పిండి ముద్దనైతే తీసుకోండి. చిన్ని పిండి ముద్దనైతే తీసుకొని దాన్ని ఒక రౌండ్ బాల్‌లా అయితే చేయండి. మన చేతికి అంటుకుంటలేదు చూసారా పిండి? ఎందుకంటే మనం చేతిని తడి చేసుకున్నాం గదా! దాన్ని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకుంటే గారనేది రెడీ అయిపోయింది. వేడి వేడి నూనెలో లో టు మీడియం ఫ్లేమ్ మీద మంటని అడ్జస్ట్ చేసుకొని మనం గారైతే వేసుకోవాలి. ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. చిన్న పిండి ముద్దను తీసుకొని రౌండ్‌గా చేసుకొని దాన్ని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని వేడి వేడి నూనెలో అయితే వేసేసుకోవాలి. మంట ఎప్పుడు కూడా లో టు మీడియం ఫ్లేమ్ మీదే ఉండాలి. ఓవర్‌లోడ్ అయితే చేయొద్దు. ఓవర్‌లోడ్ చేస్తే ఒకదానికొకటి అంటుకుపోతాయి. కొత్తగా చేసేవాళ్ళైతే గనక 5 పట్టే చోట 4 వేయండి. 2 వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అవనిద్దాము. చూడండి 2 వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి చూస్తే ఇలా ఉంది. చూసారా? మనకు చూస్తేనే తెలిసిపోతుంది గదా! చక్కగా 2 వైపులా బాగా వేగిపోయింది. గారె అన్నది పర్ఫెక్ట్ షేప్‌లో వచ్చిందని. ఇప్పుడు ఆయిల్‌లోంచి బయటకి తీసేసి ఒక ప్లేట్‌లో అయితే వేసేసుకోండి. అందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలండి. అమ్మ ఆశీర్వాదం అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనకి
గారెలైతే అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని దానిపైన ఒక గిన్నె అయితే పెట్టుకున్నానండి. అందులో 2 గ్లాసుల బెల్లం తురుమైతే వేసుకుంటున్నాను. 2 గ్లాసుల బెల్లం తురుముకి 2 గ్లాసుల వాటర్ వేసేసుకుందాం. వేసుకుని మనం ఒకసారి కలుపుకుందాం అండి. బెల్లం మెల్ట్ అయితే సరిపోతుంది. అంతే, పాకాలు గట్ట ఏమీ రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందులోని 2 యాలకుల్ని కచ్చాపచ్చాగా దంచుకుని వేసుకుంటున్నానండి. మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. చూడండి, బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయింది కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్క బర్నర్ మీదకైతే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు వేడి తగ్గకుండా ఉండాలని పైన మూత కూడా పెట్టేశానండి. ఇందాక మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాం కదా పిండిని, దాన్ని తీసేసుకుని కొద్దిగా అంటే కొద్దిగానే సాల్ట్ వేసుకోండి. వేసుకుని దీన్ని కూడా ఒక్క నిమిషం బీట్ చేసుకుందాం. ఇలా బీట్ చేసుకోవడం వల్ల పైన కరకరలాడుతూ లోపల మెత్తగా ఉంటుంది. ఇప్పుడు చేతికి నీళ్ళు అప్లై చేసుకుని పిండి ముద్దనైతే తీసుకుందాము. దాన్ని రౌండ్‌గా చేసుకుని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకుని మధ్యలో హోల్ పెడితే సరిపోతుంది. ప్రాక్టీస్ చేస్తే ఎవ్వరైనా ఏదైనా చేయగలరు. చూస్తూ ఉంటే ఏది రాదు, చేస్తూ ఉంటేనే ఏదైనా సాధించగలం. నాకు కూడా రాదండి పర్ఫెక్ట్‌గాని. బట్ నేను నేర్చుకున్నాను. ఇప్పుడు మీ ముందర ప్రెజెంట్ చేయగలుగుతున్నాను. రాదు అని అనుకోవద్దు. ఫస్ట్ ప్రయత్నలోపం లేకుండా ప్రయత్నించండి. సో, ఇలా ఒక పిండి ముద్దను తీసుకున్నాను. రౌండ్‌గా చేశాను. దాన్ని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకున్నాను. మధ్యలో చిన్న హోల్ పెట్టి వేడి వేడి ఆయిల్‌లో అయితే వేసేసా. ఆయిల్‌లో ఎన్ని గారెలు పడతాయో అన్నీ ఎయండి. ఓవర్‌లోడ్ చెయ్యొద్దు. ఓవర్‌లోడ్ చేశారంటే చూడండి, నేనే చూపిస్తున్నాను బిగినర్స్‌కి తెలియాలని చెప్పేసి. ఒకదాని పైన ఒకటి వేస్తే ఎలా అంటుకుపోయినాయే. సో, అలా అంటుకోకుండా ఉండాలంటే గనక కొంచెం స్పేస్ ఎక్కువ ఉండాలి. ఒకదానికొకటి అంటుకోకుండా ఉండాలి. 2 వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము. చాలా ఈజీగా అయిపోతుంది పాకం గారె అన్నది. చూడండి, 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే గారి పాకం పీల్చుకుంటుంది కాబట్టి ఇలా ఫ్రై అయిపోయిన గారె తీసుకోవడం, అలా పాకంలో వేసేయడం. చూసారా, వేడి వేడిగా గారెని నూనెలోంచి తీసేసాము, పాకంలో వేసేసాము. ఇలా చేయడం వల్ల జ్యూస్‌నంతా కూడా మన గారెలు పీల్చుకుంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇదే విధంగా మనం మొత్తం పిండితో ఎన్ని గారెలైతే అన్ని గారెలు వేసేసి పాకంలో వేసేయండి. నాకు ఇక్కడ అయితే నేను తీసుకున్న గ్లాసు పప్పుకిని నాకు 30 గారెలు, 15 ఏమో కారమే, 15 ఏమో ఇలా పాకం గారెలు అయితే అయినాయండి. ఇప్పుడు పాకం గారెలు వేసేసాము. ఇంకా రసం అయితే పీల్చుకోలేదు. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, చక్కగా పాకాన్ని అయితే పీల్చేసుకున్నాయి. చూసారా, ఇలా పిండుతుంటే పాకం అయితే వచ్చేస్తుంది కదా! మన గారె అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణం బూరెలకైతే ఇప్పుడు పప్పు నానబెడుతున్నానండి. ఒక కప్పు సాయిపప్పు అయితే తీసుకుని దాన్ని శుభ్రంగా 2 సార్లు కడిగేసుకుని వాటర్ పోసేసి కుదిరితే ఓవర్ నైట్ లేకపోతే 4 గంటలు నాననివ్వండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులో ఒక కప్పు శనగపప్పు వేసుకుని 2 సార్లు కడిగేసుకుని తీసుకున్నాను నేనైతేని. ఒక కప్పు శనగపప్పుకి 2.5 కప్పుల నీళ్లు పోసేసి ఒక గంట సేపు నానబెడదాం. ఇలా నానడం వల్ల త్వరగా నానిపోతుంది. నార్మల్‌గా పట్టే టైం కంట తక్కువ టైంలోనే పప్పు ఉడికిపోతుంది. చూడండి, ఒక గంట తర్వాత చూస్తే గనక పప్పు చక్కగా నానిపోయి ఉంది. ఇప్పుడు కుక్కర్ అయితే పెట్టేసుకుంటున్నాను నేను. 3 విజిల్స్ వస్తే చాలండి. 3 విజిల్స్. 3 విజిల్స్ వచ్చేసేలోగా మనం ఒక కప్పు ఇడ్లీ నూకండి ఇది. దీన్ని కూడా నానబెట్టేసుకుందాము. కరకరలాడుతూ పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటుంది. బూర అయితేనే 5 రోజుల వరకు నిలువ ఉంటుందండి.
ఇప్పుడు అందులో వాటర్ పోసేసి దాన్ని కూడా ఒక గంట సేపు నాననిద్దాం. సేమ్ అదే కప్పుతో ఒక కప్పు వరిపిండి అయితే తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీలోనే కలిపి పక్కన పెట్టుకుందాము. చూడండి, నేను చూపించే కన్సిస్టెన్సీ వచ్చేదాకా కొద్దిగా వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ పోయొద్దు, మళ్ళీ పలచనైపోతే పనిచేయదు. సో, తక్కువ వాటర్ పోసుకొని ఒక పిండి ముద్దలాగా మనం తయారు చేసుకొని దీన్ని కూడా ఒక గంట సేపు నాననిద్దాం. ఈ 2 కూడా మన బూరిని ఎక్కువసేపు రుచిగా ఉండేలా అయితే చేస్తాయి. పైన కరకరలాడుతూ లోపల మెత్తగా కూడా ఉంటుంది. ఈలోపు కుక్కర్ 3 విజిల్స్ వచ్చేసిందండి. ప్రెషర్ అంతా పోయింది. ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. ఒకసారి గరిటెతో మిక్స్ చేసుకుని పప్పు ఉడికిందా లేదా అని చెప్పేసి చూస్తున్నాను. చక్కగా ఉడికిపోయిందండి పప్పు మెత్తగాని. చూసారా? చాలా మెత్తగా ఉడికిపోయింది కదా! ఇప్పుడు అందులో పప్పులో వాటర్ ఉంటుంది కదా! ఆ వాటర్‌నయితే ఫిల్టర్ చేసేసుకోవచ్చు. జస్ట్ అలా వేసుకున్నాను. కొద్దిగా వాటర్ ఉన్నా పర్వాలేదండి, లైట్‌గాని. ఈ పప్పు నీళ్ళని మనం నార్మల్ రసంలో గట్ట వేసుకోవచ్చు. సాంబార్‌లో గట్ట వాటర్ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పప్పునైతే తీసేసుకుని మళ్ళీ అదే కుక్కర్‌లో అయితే వేసేసుకుంటున్నాను. వేసేసుకుని మనం గరిటె పెట్టుకుని మెత్తగా మిక్స్ చేసేసుకుందాము. పప్పు బాగా ఉడికిపోయిన మూలన మనం మిక్సీ గానీ, ఇలా మ్యాషర్ గానో యూజ్ చేయక్కర్లొద్దండి. నార్మల్ గరిటెతో కలిపినా కూడా చాలా ఈజీగా అయితే పప్పు మెత్తగా అయిపోయింది. చూసారా? ఇప్పుడు అందులోని ఒక కప్పు బెల్లం తురుమైతే వేసుకుంటున్నాం. ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం తురుము కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు ఆ రెండిటిని కూడా మనం మిక్స్ చేసుకుని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాం. మనకి ఒక 2, 3 మినిట్స్ తర్వాత బెల్లం కరిగి కొంచెం పలచబడుతుంది. అందాక మాత్రం మనం మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి. లేకపోతే అడుగంటేస్తుందండి. చూసారా? ఇలాగా ఉంది కదా! ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే కొంచెం థిక్‌గా అయిపోయింది. ఇదే టైంలో ఒక 2 యాలకులైతే దంచుకుని అందులో వేసుకున్నాను. యాలకుల పొడి వేసేసిన తర్వాత అందులోనే ఒక స్పూను నెయ్యి కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకుని మరొక 2 నిమిషాలు అయితే ఉడకనిస్తున్నాను. పూర్ణానికి ఎప్పుడు కూడా ఉండ కట్టాలి కదా! సో, అందుకని చెప్పేసి మరొక 2 నిమిషాలు అయితే ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకుని చూపిస్తున్నాను చూసారా? ఇలా థిక్‌గా ఉండాలి. ఇది చల్లారితే ఇంకా థిక్‌గా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. చల్లారాలండి. పూర్తిగా చల్లారితేనే మనకి బావుంటుంది. ఒక చిన్న టిప్ ఏంటంటే, ఒకవేళ పలచనయిపోయిందనుకోండి, మనకి పుట్నాల పప్పు ఉంటుంది కదా! అదే గులసెనగపప్పు అంటారు. దాన్ని మిక్సీ పట్టి ఇందులో కలుపుకోవచ్చు. లేదా పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసి కలుపుకున్నా దగ్గర పడిపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకుని మనం ఉండలైతే చేసేసుకుందాం. కొత్తగా చేసేవాళ్ళకి ఏం పట్టుకున్నా ఏమవుతుందో అన్న భయం ఉంటుంది కదా! అలాంటి వాళ్ళు కూడా ఈ చిన్న టిప్స్ పాటిస్తే గనక చాలా ఈజీగా బూరెలైతే చేసేసుకోవచ్చు. పూర్ణం పలచనైపోతే గనక అందులో కొద్దిగా పుట్నాల పప్పు అని గానీ, గులసెనగ పప్పు అని గానీ అంటారు కదా! అది యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే పచ్చి కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు. ఉండలైతే చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న ఈలోపు పప్పయితే నానిపోయింది చూసారా? ఇప్పుడు దీన్ని శుభ్రంగా 2 సార్లు కడిగేసుకుని, వాటర్ వంపేసుకుని అయితే తీసుకున్నాను. మనం ఇప్పుడు గ్రైండర్‌లో అయితే వేసేసుకుందాం పప్పుని. మనం దీనికైతే కొంచెం ఎక్కువ నీళ్ళే వేసుకోవచ్చు. మనం ఇడ్లీ పిండి రుబ్బుకునేటప్పుడు ఏ కన్సిస్టెన్సీ వస్తుందో ఆ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. మధ్యలో నీళ్ళు పోసుకుంటూ మనం రుబ్బుకుందాము. ఇలా నలుగుతుంది కదా! ఈలోపే మనం ఇడ్లీ నూకైతే నానబెట్టి గంట పైనే అయిపోయింది. ఇప్పుడు దాన్ని శుభ్రంగా 2 సార్లు కడిగేసుకుని, నీళ్లు వంపేసి, స్క్వీజ్ చేసి ఒక గిన్నెలోకైతే వేసేసుకుందాం. కొంచెం పెద్ద గిన్నె తీసుకుంటున్నాను నేనైతేని. ఎందుకంటే పిండి కలపడానికి ఈజీగా ఉండాలి కాబట్టి. కొంచెం పెద్ద గిన్నె తీసుకున్నాను. ఇడ్లీ నూకని 2 సార్లు కడిగేసి
గట్టిగా పిండేస్తే ఎక్స్ట్రా ఉన్న నీరంతా కూడా వచ్చేస్తుంది కదండీ! ఆ పిండిని ఆ గిన్నెలో వేసేసుకుంటున్నాను. చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి. అలాగే మనం వరిపిండిని కూడా నానబెట్టుకున్నాం కదా! సో, దాన్ని కూడా అయితే వేసేద్దాం. కొంతమందికి మామూలు వరిపిండితో చేస్తూ ఉంటే పేలిపోతుంది అంటారు కదా! అలా ఎందుకు పేలుతుందంటే, అందులో చిన్న బియ్యం గింజున్నా సరే పేలిపోతుందండి. సో, వరిపిండి పట్టించినప్పుడే జల్లించుకొని పక్కన పెట్టుకోండి. అస్తమాటు జల్లించాల్సిన పని లేదు. మనం ఏం చేసుకున్నా మొహం మీదకి పేలవు. సో, మన పిండి బాగా నలిగిపోయింది. మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. మెత్తగా ఉండాలి. మన ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో అలాగే ఉండాలి బూర్లకి. ఇప్పుడు పిండయితే తీసేసుకొని, మనం ముందుగానే ఇడ్లీ పిండి, వరిపిండి మిక్స్ చేసుకున్నాం గదా! అదే గిన్నెలో అయితే పిండి తీసేస్తున్నాను. సో, ఈ పిండి మొత్తం అయితే ఇంతయింది. ఇప్పుడు ఈజీగా ఉంటుందని పెద్ద గిన్నె తీసుకున్నా అన్నాను కదా! కలపడం చూడండి ఎంత ఈజీ అయిపోతుందో. మొత్తం అంతా కూడా ఈవెన్‌గా కలిసే విధంగా అయితే మిక్స్ చేసుకుందాము. చాలా సింపుల్ అయిపోతాయండి బూరెలు. కష్టం కష్టం అనుకుంటే ఏ పని చేయలేము. నేను చెప్పిన విధంగా చేయండి. చాలా ఈజీగా అయితే మీరు బూరెలు చేసేసుకుంటారు. చూడండి ఇప్పుడు మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది కదా! కరెక్ట్‌గా అన్నీ కూడా కరెక్ట్‌గా సరిపోయినాయి. ఇప్పుడు ఇంత పిండిని నేను యూజ్ చేయదలుచుకోలేదు. సో, ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడయ్యేలోపు కొద్దిగా పిండినైతే తీసుకొని, అందులోనే రుచికి సరిపడగా ఉప్పు, కొంచెం పంచదార, ఒక పావు స్పూను బేకింగ్ సోడా వేసేసి మనం బాగా మిక్స్ చేసుకుందాం. అప్పటికప్పుడే చేసి పెట్టాలి పులిహోర గానీ, బూరెలు గానీ అని కొంతమంది అంటూ ఉంటారు కదా! అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలీదండి. అమ్మవారికి ఏ ప్రసాదమైనా అప్పటికప్పుడే చేసి పెట్టాలా? మీకు తెలిస్తే గనక నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. చూడండి ఇప్పుడు ఒక పూర్ణాన్నయితే తీసుకొని, దాన్ని పిండిలో వేసుకొని, దాని పైన కొంచెం పిండి వేసుకొని, ఒక రౌండ్ బాల్‌లా అయితే చేసేసా. అంటే పైన ఒక లేయర్ వేసనమాట. వేడి వేడి నూనెలో అయితే వేసేసుకుందాము. మీరు బూరి వేస్తున్నంత సేపు కూడా లో టు మీడియం ఫ్లేమే మంట పెట్టుకోండి. హై ఫ్లేమ్‌లో వద్దు. త్వరగా కలరొచ్చేస్తాయి గానీ, లోపల సరిగ్గా ఉడకదు. ఇలా మనం మొత్తం ఎన్ని బూరెలు పడతాయో అన్నీ వేసేసుకొని, వాటిని ఒక నిమిషం అలా వదిలేసి అప్పుడు టర్న్ చేయండి. చాలా ఈజీగా అయితే అయిపోతాయి. చాలామంది చాలా టిప్స్ చెప్తూ ఉంటారు. నాకు అన్ని టిప్స్ అంటే ఆ టైంకి తగ్గట్టు నేను వాడుతూ ఉంటాను. ఇప్పుడు చెప్తున్నాను వాయిస్ ఓవర్ వీళ్ళకి ఏ టిప్ యూజ్ అవుతుందా అని ఆలోచిస్తూనే చెప్తున్నాను. 2 వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే బూరిని ఫ్రై చేసుకోండి. నూనె అసలు పీల్చవు. ఈ బూరెలు మీరు నేను చెప్తున్న విధంగా చేసుకుంటే గనక భలే ఉంటాయి. పైన కరకరలాడుతూ లోపల మెత్తగా కోటింగ్ కూడా చాలా పలుచగా ఉంటుందండి. మందంగా అయితే బూరె అస్సలు ఉండదు. చూడండి గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా! వీటిని మనం ఒక స్ట్రైనర్‌లో వేసుకుంటే ఎక్స్‌ట్రా ఆయిల్ అంతా కూడా బయటకొచ్చేస్తుంది. ఎక్కడ చీరడం గాని అవేమి ఉండవు. ఒకవేళ చీదేస్తుంది, పలచనైపోయింది పిండి అనుకుంటే గనక కొద్దిగా మైదా పిండయితే యాడ్ చేయండి ఒక స్పూను. అస్సల పూర్ణం బయటికి రాదు. చాలా బావుంటాయి బూరెలన్నవి. వేడి వేడిగానే ఉన్నాయి. బట్ మీకు చూపించాలన్న ఉద్దేశంతో నేనైతే ఒకటి బూరి చూపిస్తున్నాను. పైన కరకరలాడుతూ లోపల మెత్తగా భలే టేస్టీగా ఉంది బూరైతేని. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి సేమియా కేసరండి. చాలా ఈజీగా అయిపోతుంది చిటికలోని. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని, అందులో ఒక స్పూను నెయ్యి వేసుకొని, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకుంటున్నాను. జీడిపప్పు లైట్‌గా కలర్ చేంజ్ అవుతుంది అన్న టైంలోనే మరొక స్పూను కిస్మిస్ అయితే వేసుకుంటున్నాను. రెండిటిని కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఏదైనా ఒక బౌల్‌లోకి తీసేసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి. ఇప్పుడు అదే నేతిలో మనం ఒక కప్పు సేమియా అయితే వేసుకుంటున్నాను. సేమియా వేసుకొని 1, 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. సేమియా అన్నది లైట్‌గా కలర్ చేంజ్ అవుతుందండి. సో, అది అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది. లైట్‌గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆ సేమియాని కూడా మనం ఒక ప్లేట్‌లోకైతే తీసేసుకుందాం. చూసారా లైట్‌గా కలర్ చేంజ్ అయింది కదా!
ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టేద్దాం. చాలా ఈజీగా అయిపోతుంది. సేమియా కేసరి గానీ, రవ్వ కేసరి గానీ సేమ్ ప్రాసెస్ అండి. ఇక్కడ సేమియా వేసే దాంట్లో రవ్వ వేస్తాం. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఒక కప్పు సేమియాకి 2 కప్పుల వాటరు కరెక్ట్‌గా సరిపోతుంది. 2 కప్పుల వాటర్ పోసేసి, మూత పెట్టేసి, 1, 2 నిమిషాలు నీళ్ళని బాగా మరగనివ్వండి. నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు మూత ఓపెన్ చేసి, అందులోని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియానైతే యాడ్ చేసేద్దాం. ఇలా వేసేసి ఒకసారి కలుపుకుందామండి. మీకిష్టం ఉండి కొంచెం కలర్‌ఫుల్‌గా కనిపించాలి అనుకుంటే గనక, ఇదే టైంలో మీరు కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేయండి. మీకు నచ్చిన ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే రెడ్ ఫుడ్ కలర్ అయితే ఒక చిటికెడు యాడ్ చేశాను. లైట్‌గానే ఎక్కువ కూడా వేయలేదు. వేసేసి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉందామండి. సేమియా ఉడికిపోవాలి కానీ, మరీ నీళ్ళు ఇంకిపోయేంత అవసరం లేదు. మనం చేత్తో ఇలా కట్ చేస్తే 2 ముక్కల కింద కట్ అయిపోవాలి. ఆ కన్సిస్టెన్సీ వచ్చిందంటే సేమియా ఉడికిపోయినట్టే లెక్క. ఇంకొంచెం పలచగా ఉంది. బట్ ఇదే టైంలో మనం ఒక ముప్పావు కప్పు పంచదార గానీ, బెల్లం తురుమును కూడా వేసుకోవచ్చు. సేమ్ కన్సిస్టెన్సీ అండి. ముప్పావు కప్పు బెల్లాన్ని గానీ, పంచదారని కానీ, లేకపోతే అది హాఫ్, ఇది హాఫ్ వేసుకున్నా పర్వాలేదు. సో, ఇప్పుడు అందులోని 2 యాలకులు కచ్చాపచ్చాగా దంచుకొనైతే అందులో వేసేసుకుంటున్నాను. పాకంలో మన సేమియా ఉడికితే మంచి టేస్ట్ ఉంటుంది. మనం పూజలు చేసేటప్పుడు రుచి చూడం కాబట్టి మెజర్‌మెంట్స్ గుర్తుపెట్టుకుంటే గనక ఈజీగా చేసేయొచ్చు. ఎలా చేసినా గానీ కరెక్ట్‌గా కుదురుతాయండి. చూడండి సేమియా అయితే ఇంకా కొంచెం పలచగా ఉంది. ఇంకొక 2 నిమిషాలు ఆగుదాము. దగ్గర పడిపోయింది కదా! ఇప్పుడు చూడడానికి కొంచెం పలచగా ఉన్నా మరొక 10 నిమిషాల్లో ఇది ఇంకా దగ్గరగా అయిపోయి గట్టిగా అవుతుందండి. సో, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసి, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! జీడిపప్పు, కిస్మిస్ వాటిని వేసేసుకొని ఒకసారి కలుపుకుందాము. చాలా ఈజీగా, సింపుల్‌గా అమ్మవారికి మనం మరొక ప్రసాదం అయితే చేసేసాం. సేమియా కేసరి. చూసారా? సేమియా కేసరి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఆ అమ్మవారికి ప్రత్యేకంగా చేసే చింతపండు పులిహోర. ముందుగా ఒక పెద్ద జాంకాయ అంత చింతపండు తీసుకున్న. అందులో నీళ్లు పోసేసి మనం నాననిద్దామండి చింతపండునయితేని. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను నేనైతే. ఎక్కువ వాటర్ కూడా పోయలేదు. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను. ఎందుకంటే మనకి చిక్కటి కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి. ఇప్పుడు ఒక పావు కేజీ బియ్యం అయితే తీసుకున్నానండి. గ్లాస్ మెజర్‌మెంట్‌లో తీసుకుంటే ఒక పెద్ద గ్లాసుడు బియ్యం తీసుకున్నాను. దాన్ని 2 సార్లు కడిగేసి, ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పోసేసి, మనం కుక్కర్ అయితే పెట్టేసుకుందాము. నేను కుక్కర్‌లోనే చేస్తున్నాను. మాక్సిమం అన్నీ కూడా త్వరగా అయిపోతాయి. పిల్లలతో హడావిడిగా కేకలు వేయడం కంట, వాళ్ళ లేచేలోపు ప్రసాదాలన్నీ చేసేస్తే గనక, పూజని మనస్ఫూర్తిగా, మనశ్శాంతిగా చేసుకోవచ్చనే ఉద్దేశంతోటి సో, చింతపండు నానిందండి. ఈలోపు మనం చింతపండుని కూడా ఫిల్టర్ చేసేసుకోవచ్చు. 1, 2 సార్లు చింతపండుని గట్టిగా పిసికేసి, ఎక్కడ పీచు, నార లేకుండా మనం ఫిల్టర్ చేసేసుకోవచ్చండి. నేను ఇదే చింతపండుని మరి కొంచెం వాటర్ వేసేసి అయితే తీసుకున్నాను. మొత్తం ఒక గ్లాస్ వాటర్ అయితే యూజ్ చేశానండి. అంటే ఇక్కడ మనకి చింతపండు గుజ్జు వచ్చేసి ఒక గ్లాస్ చింతపండు గుజ్జు మాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని, పాన్ పెట్టుకొని, అందులోని ఒక 4, 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలైతే వేసుకున్నాను. పల్లీలు లైట్‌గా ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఒక టేబుల్ స్పూను శనగపప్పు, ఒక టేబుల్ స్పూను మినపప్పు వేసి, ఒక నిమిషం ఫ్రై అవ్వనిద్దాం. ఫ్రై అవుతున్నప్పుడు కమ్మటి వాసన వస్తూ ఉంటుందండి. ఇప్పుడు అందులోని ఒక స్పూను ఆవాలు వేసుకుంటున్నాను. నేనిక్కడ ఆవైతే పెట్టట్లేదు. మీకు కావాలైతే డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి. ఇప్పుడు అందులోనే 4 ఎండుమిరపకాయలు, ఒక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, గుప్పెడు కరివేపాకు వేసేసి ఫ్రై చేసుకుందాము. చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇక్కడ నేను కరివేపాకు ఎందుకు ఎక్కువ వేయలేదంటే గనక, నేను తర్వాత మొత్తానికి ఎక్కువ కరివేపాకే యూజ్ చేస్తానండి. కానీ ఇప్పుడు పోపులో అయితే కొద్దిగానే వేశాను కరివేపాకు.
ఇప్పుడు అందులోనే కొద్దిగా పసుపు వేసేసుకొని, ఒక్కసారి కలిపేసుకొని, పోపులన్నిటిని కూడా మనం ఒక బౌల్‌లోకైతే తీసేసుకుందాము. ఇలా ఎందుకు చేశానో కూడా మీకు చూపిస్తానండి. సో, ఈ పోపులన్నీ తీసేసాం కదా! తీసేసి అదే బాండీలో మనం ముందుగా చిక్కగా గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా! చింతపండు రసాన్ని దాన్నైతే వేసేసుకుని, అందులోనే 4 పచ్చిమిరపకాయలనైతే వేసేసుకున్న, ఒక గుప్పెడు కరివేపాకు, ఒక 2 ఇంచుల అల్లం ముక్కలు వేసేసి, 1, 2 నిమిషాలు ఈ చింతపండు గుజ్జునైతే ఉడకనిద్దాము. చింతపండు పులుసు దగ్గర పడుతుందన్న టైంలో ఒక 2 ఇంచుల బెల్లం ముక్క వేసామంటే మంచి టేస్ట్ అనేది ఉంటుందండి. సో, చింతపండయితే ఉడికిపోయింది కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించేసుకుందాము. ఈలోపు కుక్కర్ వచ్చేసిందండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసేసి రైస్‌నయితే తీసుకున్నాను. చూడండి చక్కగా రైస్ అయితే కుక్ అయిపోయింది. వేడి వేడిగానే ఉంది ఇంకాని. అందులోని ఒక గుప్పెడు కరివేపాకైతే వేసుకుంటున్నాను. యాక్చువల్‌గా మనం ప్లేట్ పెట్టి అప్పుడు అందులో కరివేపాకేసి దానిపైన రైస్ వేయాలి. నేను కొంచెం కంగారు పడ్డాను ఇక్కడ అయితేని. అయినా కానీ టేస్ట్ అయితే బావుందండి. సూపర్‌గా ఉంది. అందులో మనం ముందుగా పెట్టుకున్న చింతపండు గుజ్జు మొత్తం గూడా నాకు పట్టేసింది ఇక్కడ. అందులో రుచికి సరిపడగా ఉప్పు, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పోపులు అన్నీ వేసేసి, ఒకసారి గరిటెతో అయితే కలుపుకుందాము. అన్నం వేడిగా ఉంది కాబట్టి, మాక్సిమం పులిహోర ఎప్పుడు చేసినా గానీ చేత్తో కలుపుకుంటే టేస్ట్ బావుంటుంది. కానీ వేడిగా ఉన్న మూలన గరిటెతో కలుపుతున్నాను. ఇలా కలిపేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఎండుమిరపకాయ ఉంటుంది కదండీ! ఎండుమిరపకాయని 1, 2 మ్యాష్ చేసినవి వేసేస్తున్నాను. మనం వేపేసిన ఎండుమిరపకాయలే మంచి టేస్ట్ అనేది ఉంటుంది. ఒకసారి చేత్తో కలిపేసుకుని, మనం ప్రసాదంగా నివేదించడమే. చాలా బావుంటుంది పులిహోర అయితేని. కరెక్ట్ మెజర్‌మెంట్‌తో అయితే చెప్పాను. కొత్తగా చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. పులిహోర అయితే రెడీ అయిపోయింది. అమ్మవారికి ప్రసాదంగా నివేదించడమే. మరొక ప్రసాదం వచ్చేసి పరమాన్నం అండి. దాని గురించి ఒక చిన్ని గ్లాసుడు బియ్యం అయితే తీసుకున్నాను. రేషన్ రైస్. వీటిని 2 సార్లు కడిగేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వేరొక బౌల్ అయితే తీసుకుని, అందులోని 4 గ్లాసుల పాలైతే వేసుకుంటున్నాను. 4 గ్లాసుల పాలు, 2 గ్లాసుల నీళ్ళు. మొత్తం 6 గ్లాసులు అయినాయండి. ఒక గ్లాసు రైస్‌కి 4 గ్లాసుల పాలు, 2 గ్లాసుల నీళ్ళు పోసేసైతే మనం స్టవ్ మీద పెట్టేసుకుందాము. పాలు ఒక పొంగు రావాలండి. ఒక పొంగు వచ్చేదాకా మాత్రం అలా వదిలేయండి. పొంగొస్తుంది అన్న టైంలో మాత్రం మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా! దాన్నైతే వేసేసుకుందాం. వేసేసి ఒకసారి కలుపుకుందామండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్ మీదకైతే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని ఒకసారి కలిపేసుకుని బియ్యాన్ని చక్కగా ఉడకనివ్వండి. మెత్తగా ఉండాలి పరమాన్నం ఎప్పుడు కూడా. ఉడికిందా లేదా అని చెప్పి చూస్తున్నాను ఒక 10 నిమిషాల తర్వాత. చూడండి మనకి చేత్తో మెతుకు ఇలా అంటే మెత్తగా మెదిగిపోయింది కదా! ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అందులోని గ్లాసుం పావు బెల్లం తురుమైతే వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం అండి. వేడి వేడి మీద బెల్లం అయితే కరిగిపోతుంది. మనం స్టవ్ మీద పెట్టినప్పుడే బెల్లం వేస్తే గనక పాలు విరిగిపోతాయి. అందుకు పక్కకు దించుకుని అప్పుడు బెల్లాన్నయితే యాడ్ చేసుకోవాలి. అలాగే ఫ్లేవర్ కోసం 2 యాలకులు దంచుకొని వేసుకుంటున్నాను. వీటన్నిటిని కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈలోపే స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూను నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసి లైట్‌గా కలర్ చేంజ్ అవుతుంది అన్న టైంలోనే కిస్మిస్ కూడా వేశాను. 2 కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వాటిని మనం మన పరమాన్నంలో అయితే మిక్స్ చేసుకోవచ్చు. చూడండి పరమాన్నంలో బెల్లం కూడా పూర్తిగా కరిగిపోయింది కదా! ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్ కూడా యాడ్ చేసేసుకున్నామంటే పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన దాంట్లో అయితే ఈ పరమాన్నం ఒకటండి. సో, పాలు విరగకుండా చేసుకోండి. చాలా బావుంటుంది పరమాన్నం అనేది. స్వీట్ చేయాలనుకున్నప్పుడు కూడా ఈజీగా అయిపోతుంది. ఆ అమ్మవారికి
ప్రసాదంగా నివేదించే పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్‌లోకి తీసుకొని ప్రసాదంగా నివేదించడమే. ఇప్పుడు ఇందాక నేను రైస్ కుక్ చేస్తున్నప్పుడే మరొక ప్రసాదం దద్దోజనం చాలా ఇదే. దీన్నే దధ్యోదనం అని కూడా అంటూ ఉంటారు. ముందుగానే నేను ఒక అరకప్పు రైస్‌నయితే కుక్ చేసి పెట్టుకున్నాను. దాన్ని మెత్తగా అయితే మ్యాష్ చేసేసుకుంటున్నాను. సాధ్యమైనంత మెత్తగా అయితే మీరు కలుపుకోండి. వేడి వేడి మీద మెదుపుకుంటే గనక అన్నం త్వరగా మెదుగుతుంది కదా! ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత అందులోని మనం అరకప్పు రైస్ అయితే తీసుకున్నాం కాబట్టి, ఒక కప్పు పెరుగునైతే తీసుకుందాము. ఒక కప్పు పెరుగును అయితే వేసేసుకొని మనం మిక్స్ చేసుకుందామండి. దద్దోజనం ఎప్పుడూ కూడా కమ్మగా ఉంటుంది. డిఫరెంట్ టేస్ట్‌లో ఉంటుంది కదా! గుళ్ళో ఇచ్చే ప్రసాదం ఎలా చేస్తారో అదే విధంగా నేనైతే చేసి చూపిస్తున్నానండి. అందులోని ఒక కప్పు కాచి చల్లార్చిన పాలైతే తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం కలుపుకోవాలి. పాలు గానీ, పెరుగు గానీ వేసేటప్పుడు రైస్ ఎప్పుడు వేడిగా ఉండకూడదండి. చల్లగా అయిపోయి ఉండాలి. అందుకే ముందరే వేడి మీద మనం మిక్స్ చేసుకున్నామంటే చల్లారిపోతుంది. అప్పుడు పెరుగు గానీ, పాలు గానీ ఏం వేసుకున్నా దధ్యోదనం కమ్మగా ఉంటుంది. లేకపోతే విరిగిపోయినట్టు అయిపోతుంది. రైస్ అంత టేస్టీగా ఉండదండి. మనం ప్రసాదం కోసం చేస్తున్నాం కాబట్టి ఇంకా బావుంటుంది. కొంచెం పలచగానే ఉంటుంది. బట్ మరొక 10 నిమిషాలకి ఇది కొంచెం దగ్గర పడిపోతుంది. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని అందులోని ఒక అర స్పూన్ శనగపప్పు వేసుకొని వేపుకుంటున్నాను. శనగపప్పు లైట్‌గా వేగిన తర్వాత అందులోని ఒక పావు స్పూన్ ఆవాలు, ఒక పావు స్పూన్ జీలకర్ర, ఒక అరించు అల్లం తురుము, ఒక పచ్చిమిరపకాయ సన్నగా తురుముకొని వేసుకుంటున్నాను. అందులోనే కొద్దిగా కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ వేసేసి మిక్స్ చేసుకుందాము. అందులోని ఒక అర స్పూను మిరియాలు వేసుకోండి. నాకు మిరియాలు లేవు. మిరియాల పొడి దొరికింది. దాన్ని వేసుకున్నాను. ఒక పావు స్పూను ఇంగువ వేసేసి పోపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం దద్దోజనంలో మిక్స్ చేసుకోవాలి. వేడి వేడిగా వేసేస్తే టేస్ట్ ఉండదు. సో, అందుకని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అందులో వేసేసుకొని అదే టైంలో మనం రుచికి సరిపడగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ప్రసాదంగా ఆ అమ్మవారికి నివేదించడమే. చాలా సింపుల్‌గా అయిపోతాయి. బిగినర్స్ కూడా నేను చెప్పిన కొలతల ప్రకారం ట్రై చేస్తే కనుక డెఫినెట్‌గా ఈజీగా చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.